So helping. నా పేరు సురేష్. నా పేరు నాదస్వరం సన్నాయి వాళ్ళు వేరే దగ్గర వాయిస్తుంటే ఇంట్రెస్ట్ ఉండేది చదువుకునేటప్పుడు. అప్పుడు నేను కూడా దాంట్లో నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ మాకు దగ్గరలో ఒక చెప్పేట ఆయన ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అడిగే ముందు స్టార్టింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది, ఇక్కడ నేర్పిస్తారంటే రండమ్మని చెప్పారు. ఆ ఇంట్రెస్ట్ తోటి వెళ్ళాను నేను అక్కడికి. దగ్గర 4 సంవత్సరాలు ఆయన దగ్గరే ఉన్న గురువు గారి దగ్గర. స్టార్టింగ్ నుంచి అక్కడే ఉన్నా. తర్వాత కాళహస్తి వెళ్ళాను. ఏది వచ్చినా కూడా సాంప్రదాయంగా శుభప్రదంగా ఉండాలంటే మెయిన్ సన్నాయి స్టార్ట్ అయినాకనే టెంపుల్లో పూజారి కూడా తాళాలు తీస్తాడు. ముందు మనం దేవుణ్ణి మేలుకొలిపేది మన సన్నాయితోటి. నా పేరు శ్రీనివాసులు. చిన్నప్పుడు స్కూల్కి పోయే టైంలో తోటి పిల్లలతో స్కూల్కు సరిగా పోయేవాడిని కాదు. స్కూలు సరిగా లేదని చెప్పి డోలు నేర్చేదానికి పంపించినాడు మా ఆయన. ఏదో ఒకటి బతికేదానికి ఆధారం ఉండాలని గురువు దగ్గరికి పోయినాం. ఎన్నో కష్టాలు పడి ఏదో మాకు కొంచెం వరకు నేర్చుకున్నాం విద్య. ఇప్పుడు ఈ కొంచెం వరకు విద్య నేర్చుకోనికి ఇప్పుడు ఉండే పిల్లలు ఆసక్తి చూపిస్తలేరు. మాకు చదువు లేదు కదా, పిల్లలకు చదువు ఉండాలని చెప్పి ఏదో 10th క్లాస్ వరకన్నా చదివించాలని చదివించినాము. ఈ 10th క్లాస్ అయిన తర్వాత ఇట్లా ఈ మేళం, సన్నాయి మేళం కానీ డోలు కానీ నేర్చుకోవాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అసలు పిల్లలకి అసలు తెలియట్లేదు కదా. ఇప్పుడు పిల్లలకి అసలు తెలియదు. సన్నాయి మేళం అంటే నేను తెలియదు. ఏదో వస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నా వెళ్ళిపోతాడు అంతేగాని పెద్దవాళ్ళతోటే అది అర్థమవుతుంది వాళ్ళకి. ఈ మా టైంలో చదువు లేదు కాబట్టి మాకు అప్పుడు ఉండేది ఇంట్రెస్ట్. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. నేర్చుకునే దానికి మ్యాచింగ్ అవుతలేదు. మేము అనే బాధలు అప్పుడు, ఆ కష్టాలు అప్పుడు నేర్చుకునేటప్పుడు అది వేరే. ఇప్పుడు అంతా సిస్టమ్ మారిపోయింది. పిల్లలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి నేర్చుకునేదానికి, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇంతకుముందు అన్నదమ్ములు 5-6 మంది అన్నదమ్ములు ఉన్నది. వాళ్ళల్లో 2 సన్నాయిలు 2 డోళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక పాప ఒక బాబు, లేదంటే 2 బాబులు, లేదంటే 2 అమ్మాయిలు. చాలా తక్కువ అయిపోయింది. మొత్తం చదువు గురించే వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లోకి వెళ్తారు అంతే. నేను కడప జిల్లాలో పుట్టిన కలసపాడు గ్రామం మా ఊరు. నేను 13వ సంవత్సరం నుంచి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నాను. ఫస్ట్ మా ఫాదరు, మా నాయన, ఆయన పేరు రామయ్య గారు. తర్వాత అక్కడి నుంచి నెల్లూరు వెళ్ళాను. నెల్లూరు నుంచి కావల్లో నేర్చుకున్నా. మళ్ళా కావల్ నుంచి కాళహస్తి వెళ్ళాను. కాళహస్తి నుంచి తమిళనాడు వెళ్ళా. మా గురుగారు ఏకేసి నటరాజ గారు,
ఆయన దగ్గర ఒక 2-3 ఏళ్ళు నేను అభ్యాసం చేశాను నాదస్వరము. ఆయన వెంట సహకారము తమిళనాడు, శ్రీలంక, లండను, మలేషియా అక్కడల్లా ఆయన వెంబడి నేను సహకారం చేయడం జరిగింది. పెద్ద పెద్ద విద్వాంసులతో, పెద్ద పెద్ద కళాకారులతో. ఆయన వల్ల, మా గురుగారి వల్ల నాకు ఆయన పక్కన కూర్చుండే స్థానం మనకు దొరకడం ఒక అదృష్టంగా భావించి తమిళనాడు, బాంబే, ఢిల్లీ, ఇండియా అన్నీ తిరిగాను. తర్వాత మలేషియాలో 2 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత సింగపూర్లో ఒక 6 నెలలు ఉన్నాను. తర్వాత అమెరికా వెళ్ళాను. తర్వాత దుబాయ్లో చేశాను, ఖతారు, అబుదాబి. దాని తర్వాత మళ్ళీ కెనడాలో ఉన్నాయి నేను, శ్రీలంక వాళ్ళమ్మడి. అక్కడ ఒక 3 నెలలు ఉన్నాము వాంటోరియా స్టేట్లో. అక్కడ అల్లా చేసి కూడా మన హైదరాబాద్ హైటెక్ సిటీ కొండాపూర్ రామాలయం టెంపుల్లో పిల్లలకు మనకు వచ్చింది ఏదో నేర్పడము. నేను ఇండియా మొత్తం తిరిగాను, అదర్ కంట్రీస్ అన్నీ, చాలా కంట్రీస్ అన్నీ చూశాను. అని కాదంటే దీనికి ఆదరణ తక్కువైంది. ఇప్పుడు మంగళ వైద్యం అంటే ఒక చీప్ అయింది. తమిళనాడులో గౌరవం ఉంది, ఇక్కడ ఏమంతా ఆంధ్రాలో, తెలంగాణలో చాలా తక్కువ. మంగళ వైద్యం అంటే చిన్నప్పుడు చిన్న సన్నాయి ఉండేది, అప్పుడు కాలంలో, పురాతన కాలంలో, ఒక 20 ఏళ్ళు 15 సంవత్సరాల క్రితం. ఆ నుంచి తమిళనాడు నుంచి నాదస్వరము అక్కడనే కనిపెట్టారు. నాదస్వరం దీని పేరు. తర్వాత ఏమైందంటే ఇది నాదస్వరంగా మారింది. తమిళ్లో నాదస్వరం తవిల్ అంటారు, మన తెలుగులో సన్నాయి డోల్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఇంకా అదే తమిళనాడు బాని ఆంధ్రాకు, తెలంగాణకు అంతా వచ్చేసింది. నాదస్వరము డోలు అంటారు. అలాగా నడుస్తూ ఉంది. కొద్దిగా తమిళనాడులో బాగా గౌరవం ఉంది కళాకారులు అంటే. ఇక్కడ చాలా వరకు తక్కువ, అయినా నడుస్తూ ఉంది. దాన్ని ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతవరకు అయితే బాగానే జరుగుతూ ఉంది, ఇబ్బంది ఏం లేదు. మా శిష్యులు నా దగ్గర ఒక 400-500 మంది ఉంటారు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. అప్పుడు గురువు అంటే అభిమానం ఉండేది. కొద్ది రోజులు కొద్దిగా నేర్చుకోగానే పరిపూర్ణత వచ్చినాకనే వాళ్ళు బయట వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు శిష్యులంతా అలాగ లేరు. ఎందుకంటే వాళ్ళు ఏదో వస్తున్నారు, ఏదో నేర్చుకుంటాం, ఊరికే 2 కీర్తనలు, 2 పాటలు, 2 అన్నమాచార్ల కీర్తనలు, 2 త్యాగరాజస్వామి కృతులు వస్తే చాలు, మనకేముంది, ఊరికే జరిగితే చాలు, ఏదో 10 రూపాయలు వస్తే చాలని. వెనకటికి కొద్దిగా అంతకుముందు వచ్చే శిష్యులు కొద్దిగా పరిపూర్ణత నేర్చుకొని బాగా ఉండి మనం బాగా రాణించి సభ్య సమాజంలో మనం కూడా ఒక గుర్తింపు పొందాల. మంచి కళాకారులు ఫలాని టిఆర్ రమణ, కల్స్పార్ రమణ దగ్గర నేర్చుకున్నాము, మాకు బాగుంది విద్య, ఆయన బాగా నేర్పుతాడు, మంచి వ్యక్తి అనేది ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు తరంలో చాలా ఇది తక్కువైపోయింది. అప్పట్లో చాలా కష్టాలు. మేము నెల రోజులు వట్టి కారం పొడే తినేవాళ్ళము, మేమే అన్నం రైస్ వండుకొని తినేవాళ్ళము. ఇప్పుడు అన్నీ పెట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, గ్యాస్ వచ్చింది, డబ్బులు పంపిస్తారు తల్లిదండ్రులు, అన్నీ ఉండి కూడా ఇప్పుడు పిల్లలు నేర్చుకునేదానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చదువు అని చదివించి మేము వాళ్ళకు కొంచెం తెలివచ్చేంత వరకు చేసినందుకు వాళ్ళకు వీలు కాకుండా ఉంది పోయేదానికి. ఇప్పుడు చూసే పిల్లలు, ఇప్పుడున్నే పిల్లలు ఒక బ్యాండ్ సప్పుడు వస్తుంది, సన్నాయి సప్పుడు వస్తుంది, సప్పుడుతోటి పోతుంది. నాదస్వరం అంటే ఎట్లా ఉంటుంది, ఈ బ్యాండ్ దాని విలువ ఏంది, దీని విలువ ఏంది పిల్లలకు తెలియదు అనమాట. ఇంతకుముందు ఎక్కువ నేర్చుకోవాలని ఆసక్తి వాళ్ళకు బాగా మనసులో సంకల్పం ఉండేది. ఇటీవల ఏంటంటే ఎందుకు చాలు, ఊరికే కొద్దిగా వస్తే చాలు,
మనం ఏదో మనకు వస్తున్నాయి కదా డబ్బులు, ఆ విధంగా ఇప్పుడు జనరేషన్లో చాలా నేర్చుకోవటం, కష్టపడి గురు శిక్షణ చేయడం అవసరం లేదు. ఏదో నడుస్తుంది చాలు, మాకేదో డబ్బులు వస్తున్నాయి అలాగా. ఇప్పుడు ఏంటంటే పంతులు గారు కొన్ని కీర్తనలు అడుగుతారు, రాగాలు అడుగుతారు. అవి నేర్చుకున్న వాళ్ళైతే సమాధానం చెప్తారు, రాని వాళ్ళు ఏం చెప్పలేరు కదా. ఆ కీర్తనలు అవి కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అడుగుతారు. అందరూ అడగలేరు, వాళ్ళ గురించి దాని గురించి తెలియదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళైతేనే. ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు, 10 years బాబు కూడా ఆయన మామూలుగా సంగీతపరంగా వాళ్ళకి తెలుసు కాబట్టి పలానా రాగం పలానా కీర్తన వాయించమని చెప్తారు. దాని గురించి తెలిసిన వాళ్ళు వాయించే వాళ్ళు కూడా అట్లా వెళ్తేనే అడిగినప్పుడు సమాధానం ఓకే బాబు అని చెప్తారు. ఇలాంటి వాళ్ళు తర్వాత చూద్దాం అని చెప్తారు. పరంపర అంటే దీనికి విలువ అనేది ఆల్విషన్ చాలా వరకు సమాజంలో తక్కువ ఉంది. ఏదో మంగళ వాయిద్యం, తూతూ మంత్రం ఏదో వాయిస్తుండ్రు అనే విధంగా ఉంది కాబట్టి దీని మీద ఆసక్తి ఎక్కువ ఈ జనరేషన్లో పిల్లలు నేర్చుకోవాలని వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది తక్కువ అయిపోయింది. చదువుకొని మంచి జాబులు, దాంట్లోకి పోతే మంచి మంచి గౌరవం మర్యాద ఉంటుందని ఈ వాయిద్యం ఎందుకు అలాగా కూడా కొద్దిగా మంది ఇప్పుడు ఇటీవల నేర్చుకోవడము. అది ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఒక్కొక్కరు ఒక ఇంటి దగ్గరికి పోయినామంటే బాజా వాళ్ళు వచ్చినారు సన్నాయి మేళంలో అని మంచిగా పిలిచి మంచిగా సాపేసి మంచినీళ్ళు తాగుతారా, ఛాయ్ తాగుతారా, కాఫీ తాగుతారా అని అడిగి ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది ఇస్తారు. అదే కోటీశ్వరులు కొందరు పలకను కూడా పలకరు. ఆడ యాన్నో ఒక సైడ్ ఒక మూలకు చెప్పులు ఇచ్చిన కాడ సాపేస్తారు, ఆడ కూర్చోబెడతారు. మేము మంచినీళ్ళు అడుగుతూనే ఇస్తారు, ఛాయ్ అడుగుతూనే పోస్తారు. సమాజం గుర్తిస్తే అంటే ఏం వాయిస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వాళ్లకు సెలబ్రేట్ కావచ్చు, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్లకు అనాముకులు వాయిస్తుండ్రు 10,000కు, 5,000కు, 15,000కు. వాళ్ళంతా కోట్లు ఖర్చు పెడుతుండ్రు. నాదస్వరం, మంగళ వాయిద్యము, మంచి పంతులు గారు వేదము, నాదము ఈ రెండు సమంగా మంచి అపస్వరాలు లేకుండా మంచి కళాకారులు మనకు కావాలా, వాళ్ళను మాట్లాడి మనం బుక్ చేసుకుందాము. వెడ్డింగ్ ఫంక్షన్కు, టెంపుల్ ఫెస్టివల్ కానీ మన మీద వాళ్ళకు గుర్తింపు అనేది లేదు. ఎవరు సుమారుగా వాయిస్తే చాలు, మనకు పని జరిగితే చాలు, ఎంత తక్కువలో వస్తే చాలు అనే ఉద్దేశంలో ఇప్పుడు ఉండే కాల ప్రమాణం అలా నడుస్తుంది. మంచి ఆర్టిస్టులు కావాలా, బాగా వాయించాలా, అపస్వరాలు లేకుండా అనేది ఎవరు ఇప్పుడు ఉండే జనరేషన్లో ఎవరు దాన్ని గుర్తించటం లేదు. దీనికి తోడు మళ్ళా రకరకాల మాకు నాయ బ్రాహ్మణ్సే ఉండే అప్పుడు పూర్వకాలము. ఇప్పుడు నాయ బ్రాహ్మణ్స్ కాదు, ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. దేంట్లో ఆదాయం ఉంటే దాంట్లో ముస్లిమ్స్ సాయిబులు చేసుకుంటున్నారు, దూదేకులు చేసుకుంటున్నారు, గంగేదులు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. ఇది అందరూ గిరాకులు పట్టుకుంటున్నారు, అందరూ మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మ్యారేజ్లో బడ్జెట్ని బట్టి ఉండేది. కొంత మామూలుగా మిడిల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సన్నాయి ఎక్కుంటే చాలు మాకు దాంట్లో మ్యారేజ్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటారు. ఇప్పుడంతా జనాలకి డబ్బు ఎక్కువైంది. సన్నాయి ఉన్నా కూడా బ్యాండ్ ఉంటుంది, బ్యాండ్ ఉన్నా కూడా బరాత్ సెట్ చేస్తారు. రకరకాలుగా బ్యాండ్లు కూడా 2-3 రకాలు పెట్టేస్తున్నారు. దీంట్లో మంచి ఏ గ్రేడ్ బి గ్రేడ్ వాయిద్యం తెలుసుకొని అంత హై రేంజ్లో నేర్చుకుంటే దీని వాల్యూ దీనికి ఉంది. నువ్వు ఛాయ్ ఇయ్యనికాడికి, నీళ్ళు ఇయ్యనికాడికి పోయేది ఉండదు. మంచి మంచి చంద్రబాబు నాయుడు ఇంట్లో, రోసయ్య ఇంట్లో వాంచేది ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్డర్లే వస్తాయి, మంచి మర్యాదే ఉంటుంది, గౌరవం ఉంటుంది, డబ్బులు అట్నే వస్తాయి. అంత హై రేంజ్కి నేర్చుకునేంత ఓపిక ఏడుంది పిల్లలకు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గురువు దగ్గర చాకరీ చేసుకుంటూ ఉండాలి కష్టపడి. నా పేరు హేమంత్. నేను ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నా. నేను సన్నాయి మేళం నేర్చుకొని దాదాపు 5 years అవుతుంది. ఇంట్లో మా డాడీ స్టార్ట్ చేశాడు సన్నాయి మేళం నేర్పించడం. చదువుకుంటా సన్నాయి మేళం కూడా నేర్చుకుంటున్నాం. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు చాలా హార్డ్ ఉండే, నోరు కూడా మౌత్ కూడా చాలా నొప్పులు వేసేది. ఇంకా అలానే ప్రాక్టీస్ చేసి నార్మల్ అయిపోతుంది. దాదాపు ఇప్పుడు 15-20 years ఉంటాయి కీర్తనలు.
మనకు సంఘాలు పెట్టి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక అసోసియేషన్స్ ఇదన్నీ మనం చేసుకుంటే మంచిదే. అందరూ కలవడము, నువ్వేం చెప్పింది నువ్వు వినవు, నువ్వు చెప్పింది ఇంకొక ఆయన వినడు, మనమంతా ఒక ఇది లేదు కాబట్టి ఇదంతా అంతరించిపోతుంది. దీన్ని కళల పట్ల ఒక సంఘాలు దీన్ని ఆదరించే వాళ్ళు ఉంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు మనం. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితులు బాగలేవు కాబట్టి ఇది ఇలాగనే నడుస్తూ ఉంది. మంచి విద్యుత్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఏమి రాని వాళ్ళు బాగా వాళ్ళు తిరగడం, రాయడం, చేయడం. పైగా ఒక పెళ్ళికి వెడ్డింగ్కు ఫంక్షన్ పోతే మీరేం వాయిస్తారండి, మీరేమన్నా వాయిస్తారా అని అడిగే వాళ్ళు కూడా కనుమరుగైనరు. మీరు బాగా వాయిస్తే మీకు ఇస్తాము అనే అవకాశాలు కూడా ఏమి రాని వాళ్ళకు అవకాశాలు కల్పిస్తున్నారు సమాజం. బాగా నేర్చుకొని గురు దగ్గర అభ్యసించి మంచి పర్ఫార్మెన్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఏమి రాని వాళ్ళు బాగా రాణించి బాగా డబ్బు సంపాదించడం జరుగుతుంది. దీన్ని మనం ఎలా మార్చాలా అనేది మనకేం అర్థం కావటం లేదు. సమాజం ఎటు వెళ్తుంది? కళాకారులు అంటే మర్యాద లేదు. ఎన్ని సంవత్సరాలు గురు దగ్గర నేర్చుకొని బాగా వాయించి మంచి ఈయన బాగా మంచి కళాకారుడు, మంచి ఆర్టిస్టు అని వాళ్ళకు ఒక గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా వరకు ఇంటి వరకే ఇదవుతుండ్రు. ఏమి రాని వాళ్ళు మంచి రాణించి బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ కాలంలో ఈ కళకు అనేది ఆదరణ పెరిగితే మంచిదని ఆశిస్తున్నాము. అయితే మంచి రోజులు రాకపోవు, వస్తుంది అదొక టైము, ఎప్పుడు వస్తుందో మనం ఊహించలేము. మార్పు రావచ్చు ప్రజల్లో. అరే వీళ్ళు బాగా వాయించారు, వాళ్ళు గుర్తుపెట్టుకొని మళ్ళా మనం వాళ్ళకు ఛాన్స్ ఇద్దాము, అవకాశం ఇద్దాము, మనం పిలుద్దాము వాళ్ళను. మంచి చాలా బాగా వాయించారు పలాని వెడ్డింగ్ ఫంక్షన్లో, ఒక టెంపుల్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా వాయించారు అని దీన్ని గుర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. కాదంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల వల్ల గుర్తింపు అనేది చాలా తక్కువగా అలాగా నడిచి ఇది జర్నీ వెళ్ళిపోతుంది అట్లా.